సో ఇండస్ట్రీలో ఎంతోమంది ఫ్రెండ్స్, అవును. అటు తమిళ్లో చూస్తే అజిత్ గారు కానివ్వండి, విక్రమ్ గారు కానివ్వండి, విక్రమ్, ఇక్కడ తెలుగులో చూస్తే శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళు ఎంతో మంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. శ్రీకాంత్, రవితేజ, జేడి చక్రవర్తి ఆల్సో, వాలి, రాజా రవీంద్ర, శివాజీ రాజా, శివాజీ. ఓకే. శివాజీ కూడా నేను చేసిన మాస్టర్ సినిమా చిరంజీవి గారు చేశాను కదా ఫస్ట్, దాంట్లో ఒక క్యారెక్టర్ చేశారు శివాజీ కూడా, స్టూడెంట్గా. అందరూ మ్యాక్సిమం అందరూ ఫ్రెండ్సే. అప్పట్లో బ్యాచ్ మొత్తం మన గిరిబాబు గారు అబ్బాయి రఘుబాబు గారు, వాడు ఎరా ఎరా అంటే పిలుస్తా ఆయన కూడా. అప్పట్లో అంతే మాకు, ఇక వాడు మాకంటే పెద్దోడు అయినా కూడా ఇంట్రా రఘు ఇంతే. మంచి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ఒరే ఇద్దరు. చాలా మంది ఆ రోజుల్లో ఏంటంటే నిజం అంటే ఈ రోజున ఆప్యాయత లేదని చెప్పను, కానీ ఈ రోజున అదే చెప్పేది, ఎవరి కాళ్ళకి మనీ కాన్షియస్ పెరిగిపోయింది. దాచుకుందాం, సంపాదించుకుందాం, కారు కొనుక్కుందాం, ఒక ఫ్లాట్ కొనుక్కుందాం, ఎందుకు వేస్ట్ ఖర్చులు. ఒకప్పుడు ఏంటంటే అదేం లేదు, గబుక్కుని అడగంగానే 10,000 కలరా తీసుకోరా వెంటనే. కాదు, ఇక్కడ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీ మధ్యలో ఫినాన్షియల్గా ఏమన్నా లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి? అస్సలు ఉండేది కాదు. ఓకే. నేను చాలామందికి అంటే మా ఫ్రెండ్స్ వరకు అయితే లేదు, చేయలేదు. తక్కువ వాళ్ళకి, లేని వాళ్ళకి ఏదైనా వాళ్ళ మిస్సెస్ ఏదైనా గర్భిణీగా ఉన్నా, ఏదైనా డెలివరీ అయినా, ఎవరైనా చనిపోయినా, వాళ్ళ ఫాదర్స్, ఏజ్డ్ పీపుల్ హెల్ప్ చేయడం, నేను హెల్ప్ చేస్తుండేవాడిని. దీంట్లో నేను ముందుంటా, వాళ్ళు అడగక్కర్లా, నేను ముందెళ్ళిపోయి నేనే డబ్బులు పెట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో. సో మీ ఉద్దేశం ప్రకారం మనీ అనే దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, మనీ మనకు రెస్పెక్ట్ ఇస్తుంది అనే ఫండా మీరు ఫాలో అవుతారు? మనీ అంటే లక్ష్మీదేవి అంటే గాడ్. ఇక దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాం మనం? ఫ్రెండ్స్ కాబట్టి రారా పోరా అంటాం. దేవుడిని కూడా అనొచ్చు ఎప్పుడు ప్రేమ ఎక్కువ అయిపోతే. ఏంట్రా శివ ముద్దుగా పిలుచుకోవచ్చు, అది తప్పులేదు. కానీ కోపం అయితే ఆయన మీద తెచ్చుకున్నాం అంటే మాత్రం చాలా తప్పు. గోడ మీద కోపం వచ్చి గోడను గుద్దుతాం, ఎవరి చేతికి దెబ్బ తగులుతుంది? మన చేతికే, లేకపోతే గోడ దెబ్బ తగులుతుందా? అంతే, మన చేతికేగా. దేవుడి జోలికి వెళ్ళకండి, దేవుడు గోడ కంటే స్ట్రాంగ్ కదా. ఆయన అసలు ఎంత స్ట్రాంగ్ అనేది మనకు తెలియదు, ఇంతవరకు ఏ ఒక్కరికి తెలియదు. పెద్ద పెద్ద స్వామీజీలకి తెలియదు ఆయన ఎంత స్ట్రాంగ్ అన్నది. దేవుడి గురించి మాత్రం చెప్పమంటే చెప్తారు తత్వాలు, ఆయన ఎంత స్ట్రాంగో తెలుసా? మనకు తెలియదుగా. దేవుడితో ఏమైనా ఫ్రెండ్షిప్ చేస్తారా మీరు? వెళ్ళి దేవుడి పక్కనే కూర్చొని భోజనం చేశారా? దేవుడితో పడుకున్నారా? దేవుడు ఎక్కడికి వెళ్తే దేవుడు వెనకాల వెళ్ళారు? లేదుగా. ఎలా గురుస్వామి నేను, గురూజీ నేను, బ్రహ్మపుత్రుడు నేనని చెప్పుకుంటారు. చెప్పుకోండి, తప్పులేదు. అంటే శాస్త్రాలు తెలుసు, మీరు మాట్లాడగలరు కాబట్టి మాట్లాడండి. ఆయన ఎంత స్ట్రాంగ్ అన్నది మీకు ఎవరికి తెలియదు. ఓకే. సో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. సో మాకు తెలియని విషయాలు వీళ్ళ గురించి మీరు కొన్ని చెప్పాలి. అజిత్ గారి గురించి చెప్పండి. అజిత్ వచ్చేసి కారు బైక్ రేసులు పిచ్చోడమ్మా. అది మా అందరికి తెలిసిందే, మహా పిచ్చోడు. అంటే నేను దగ్గరుండి నేనే వెళ్ళేవాడిని. నాకు ఒక మారుతి కారు 800 ఫస్ట్ టైం వచ్చింది, కొనుక్కుని పెట్టుకున్నాను. అది ఒకటి ఉండే, దానికి డబుల్ ఇంజిన్ వేసి దాన్ని రేస్ కారుగా తయారు చేసి నేను కూడా రేస్కి వెళ్ళేవాడిని వాడితో పాటు. వాడి 2-3 యాక్సిడెంట్లు చూసా. బాబోయ్ నాకు వద్దనిపించింది. ఓ అజిత్ గారికి యాక్సిడెంట్స్ అయ్యాయా? 2-3 యాక్సిడెంట్లు నా కళ్ళ ముందు చాలా అయినాయి. అడిగి చాలా యాక్సిడెంట్లు. అప్పుడు బాడీలో చాలా ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యాయి. అన్నీ మొత్తం సెట్ చేయించుకునేవాడు, స్టీల్ ప్లేట్లు పెట్టుకుని నానా బీభత్సం. వాడు తర్వాత నడువులో కూడా ఏదో స్టీల్ ప్లేట్ లాంటిది వేశారు హిప్కి, అది కూడా ఏదో ఇరిగిపోయింది. అయినా కూడా రేసులో వదలలే, ఈ రోజు వదలడు. వెళ్ళి కూర్చొని చూస్తాడు, ఆడికి అంత పిచ్చ. వాడు పార్టిసిపేట్ చేయకపోయినా కూడా వాళ్ళ మిస్సెస్ శాలిని గారు ఏమి ఒకటి వీడికున్న ఆనందాన్ని అమ్మాయి కొంతవరకు చెప్పగలుగుతావు, డబ్బులు ఖర్చు చేయొద్దు అంతవరకే, అది చెప్పగలవు. తప్పితే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పరు. నో అలా కాదు, తన ప్రాణానికి ప్రమాదమైన విషయాన్ని మానేశాడు, రేసులు మానేశాడు. కానీ వెళ్ళి కూర్చొని చూస్తాడు. ఓకే, కూర్చొని చూడడం వరకు అయితే పర్వాలేదు, చోట వరకు పంపించేస్తుంది, నీ ఇష్టం ఉంటది. ఇక రేసులోకి అయితే మానేశాడు, వెళ్ళటం లేప్పుడు. సినిమాలు సూపర్ స్టార్ అయ్యాడు, అక్కడ నెంబర్ 1 అయ్యాడు, నెంబర్ 1 స్టార్. వాడి తర్వాతే హీరో విజయ్ గాని, విక్రమ్ గాని వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.